నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా మెట్రో టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025కి వీడ్కోలు పలుకుతూ 2026కి స్వాగతం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్నారు. గుంటూరు నగరంలోని పలు ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రార్థనాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు స్వీట్ షాపులు కిటకిటలాడాయి. అర్ధరాత్రి 12 గంటల తరువాత యువత వీధుల్లోకి వచ్చి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేరింతలు కొట్టారు. స్వీట్లు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను దేవుడు చేసిన మేలుని మనం మర్చిపోకూడదు. గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు పార్లమెంటును అభివృద్ది పదంలో నడిపిస్తున్నామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. గత 1.5 ఇయర్లో మనం చాలా కార్యక్రమాలు చేపట్టాం. కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. వచ్చే 1 ఇయర్లో ఇందులో చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. మా వంతుగా మేమందరూ ఎంతవరకు చేయగలమో అంత మా మానవ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మీ కుటుంబాలన్నీ కూడా మంచి ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ 2026లో వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సిటీ కేబుల్ వారికి కూడా నా మనస్ఫూర్తి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. 2026 ఏడాదికి ఘన స్వాగతం పలుకుతూ ఐజీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు తమ తోడ్పాటును అందించాలని సౌత్ కోస్టల్ రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కోరారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ఐజీ త్రిపాఠిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ది చెందాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆకాంక్షించారు. నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు పలువురు అధికారులు, టీడీపీ శ్రేణులు ఆయనను కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో అభివృద్ది పనులను చేపట్టనున్నట్లు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. రైతులైతే కానీ, వ్యాపారస్తులైతే కానీ, విద్యార్థులైతే కానీ వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్క దాంట్లో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే ఈ సంవత్సరం 2026 రాష్ట్రానికి సంబంధించి, నర్సరావుపేటకి సంబంధించి మనకి చేయవలసినవి చాలా ఉన్నాయి. తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా చేరతామనే నమ్మకం పూర్తిగా ఉంది. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన ఏడాదిలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ది చెందాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా గుంటూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలువురు ప్రముఖులు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన కోరారు. ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2026 సంవత్సరం పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాను. గుంటూరులోని ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ది చెందాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రోజు రోజుకు ప్రజాదరణ పొందుతున్నటువంటి సిటీ కేబుల్ యాజమాన్యానికి, సిటీ కేబుల్ ప్రేక్షక మహాశైలకు, సిటీ కేబుల్లో పనిచేస్తున్నటువంటి నా సోదరిమణులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ప్రభుత్వం చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి విషయంలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి సిటీ కేబుల్ ప్రేక్షక మహాశయులకు, ముఖ్యంగా సిటీ కేబుల్ యాజమాన్యం, మా పనిచేసేటటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర వేడుకలను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలనలో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేయనున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు ఆయన్ను కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. నూతన ఏడాదిలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని నసీర్ అహ్మద్ ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే సిటీ కేబుల్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతాం. బ్రాడీపేటలో ఉన్న షిరిడి సాయి దీనజనుల సేవా సమితి ఆశ్రమంలో బదిలా విద్యార్థులకు నూతన సంవత్సరం సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. బదిలీ విద్యార్థులతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ కలెక్టర్ తమీం అన్సారియా ఉల్లాసంగా గడిపారు. విద్యార్థుల చదువు, పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. జీవితంలో ఏమి కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఏమి కావాలో స్పష్టమైన కోరికతో దానిలో ఉన్నట్లు ప్రతిక్షణం ఊహించుకుంటూ ఉండడం వల్ల కలలు నిజమవుతాయని సూచించారు. ఆశయాలకు అనుగుణంగా కష్టపడాలని చెప్పారు. బదిలీ విద్యార్థులు ఆటోగ్రాఫ్లు కోరగా వెంటనే వారి ఆశయాలను అడుగుతూ ఆటోగ్రాఫ్లిచ్చారు. విద్యార్థులతో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, సుభాని తదితరులు పాల్గొన్నారు. గుంటూరులోని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు కోరారు. నియోజకవర్గ ప్రజలు, టీడీపీ శ్రేణులు ఆయన్ను కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. రాష్ట్ర ప్రజానీకానికి, సిటీ కేబుల్, మెట్రో ఛానల్ వీక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 2025 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అనేక విజయాలు సాధించింది. ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులున్నా ఈ నూతన సంవత్సరంలో ఆ ఇబ్బందులన్నీ దరిచేరకుండా ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఈ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు ఆలోచనలో దృష్టిలో పెట్టుకొని పాలన ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలో ఫలితాలు సాధిద్దాం, అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు నగర ప్రజలకు 2026 ఏడాదిలో సకల శుభాలు కలగాలని మేయర్ కోల్ముడి రవీంద్ర భగవంతుణ్ణి వేడుకున్నారు. నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుందని మేయర్ అన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గుంటూరు నగర ప్రజలు ఆ భగవంతుడి దేవదేవుడి ఆశీస్సులతో అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. జిల్లా ప్రజలకు ఎస్పీ వకుల్ జిందాల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 ఏడాదిలో ప్రతి ఒక్కరూ మంచి లక్ష్యాలను పెట్టుకుని వాటిని నెరవేర్చుకునే దిశలో పయనించాలని ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు. గుంటూరు జిల్లా ప్రజలకి అందరికీ గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున న్యూ ఇయర్ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ రాబోయే సంవత్సరం మీ అందరికీ
బాగుండాలని, మీరందరూ కూడా ప్రోగ్రెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మస్తాన్ వలీతో పాటు పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, కరీం తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ప్రజలకు మంచి చేసేలా ప్రభుత్వాలు నూతన ఏడాదిలో నిర్ణయాలు తీసుకోవాలని మస్తాన్ వలీ ఈశ్వరరావు కోరారు. జాగృతితో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో మంచి, ప్రేమ, అనురాగం, కరుణ, క్షమించే గుణాలు అంతరించిపోతూ ఉన్నాయి. ఇవాళ దీని పట్ల ఎక్కువ మక్కువ చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కొత్త సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. మానవుడు దైనందిక జీవితంలో తన యొక్క సాదాసీదా జీవితం గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రాబోయేటటువంటి నూతన సంవత్సరంలో ఓ మంచి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, సుఖ సంతోషాలతో కూడి క్షమా గుణం కలిగినటువంటి జీవితంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఏదైనా ఉన్నా ఈ దేశ పరిస్థితులను ఒక మనం ఆలోచించినట్లయితే కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతనే ఉంది. ఆ రోజుల్లో మహాత్మా గాంధీ రూరల్ గ్రామీణ అభివృద్ధి పథకం అని చెప్పని మన పథకాన్ని పెట్టాము. అది గ్రామాల్లో వలసలు పోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా పివి నరసింహ గారు, మన సోనియా గాంధీ గారి నేతృత్వంలో మొట్టమొదటిలో అనంతపూర్లో మనం ఓపెన్ చేసాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి మహాత్మా గాంధీ వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా శాంతిదూతగా మరి వారు చేసిన సేవలు మరి దేవుళ్ళలాగా మనం కొలుస్తున్నాం. గుళ్ళు కూడా కట్టుకొని అనేక రకాలుగా అతన్ని హత్య చేసిన గాడిసేగ గుళ్ళు కడుతున్నారు. ఇవాళ ఆయన పేరుతో రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసేసి వేరే పేరు పెట్టి దాన్ని తొలగిస్తానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా దారుణమైన విషయం. గత సంవత్సరం ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో నగరపాలక సంస్థను స్వచ్ఛ కార్పొరేషన్ గా తీర్చిదిద్దామని కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. గుంటూరు నగర పౌరులందరికీ కమిషనర్ పులి శ్రీనివాసులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నామని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ తరపున గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అట్లాగే ప్రజలు కానీ, అట్లనే రకరకాల ఎన్జిఓస్, వివిధ స్టేక్ హోల్డర్స్, ముఖ్యంగా సిబ్బంది, అధికారులు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో గుంటూరుని ఒక పరిశుభ్రమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఈ సంవత్సరం కూడా మీ అందరి యొక్క సహకారం చాలా ఎక్కువగా కావాలి. ఈ సంవత్సరం అనేకమైనటువంటి నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకొని గుంటూరు నగరంలో అటు డెవలప్మెంట్తో పాటు ఇటు సుందరీకరణ, అట్లాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా, ఇవి కూడా పెద్ద ఎత్తున టేకప్ చేస్తానికి ప్లానింగ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో నూతన సంవత్సరంతో పాటు రాబోయే రోజుల్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని, అట్లనే సంక్రాంతి పండుగను కూడా మీ యొక్క కుటుంబాలతో, పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అశోక్ నగర్లోని తాళ్ల వెంకటేష్ యాదవ్ క్యాంప్ కార్యాలయంలో సిటీ కేబుల్ టీం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని వెల్లడించారు. మరి గత 20-25 సంవత్సరంలో ఏదైతే ప్రజలు కొంతమంది ఇబ్బంది పడ్డారో వారికి కూడా ఈ యొక్క 2026 సంవత్సరము చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, రాజకీయంగా, కుల సమేతంగా, మరి బంధు సమేతంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో, ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవారి కూడా కళ్ళల్లో ఆనందం ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి
కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ తాళ వెంకటేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ది చెందుతుందని ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. నూతన ఏడాదిలో ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేలా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లానే సిటీ కేబుల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం ఆరోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పేసి 2026 సంవత్సరం ఏదైతే మనం తలపెట్టామో ప్రతి కార్యక్రమంలో కూడా దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి అందరం కూడా అలానే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి దిశలో పరిగణించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 నూతన ఏడాదిలో ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఎంచుకుని దాని సాధనకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సూచించారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు, గుంటూరు ఉమ్మడి జిల్లా ప్రజలకు, గుంటూరు నగర ప్రజలకు హృదయపూర్వకంగా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాలగర్భంలో మరో సంవత్సరం కలిసిపోయింది. గత సంవత్సరం ఏమి సాధించాం, భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలని మానవుడు ఎప్పుడు కూడా భావిస్తాడు. ఈ సందర్భంగా గుంటూరు నగరం, గుంటూరు జిల్లా, అలాగే గుంటూరు ఉమ్మడి జిల్లా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ప్రజానీకం, రైతాంగం కూడా వాళ్ళు సుఖ సంతోషాలతో గడపాలని హృదయపూర్వకంగా కోరుతున్నారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ నగరాధ్యక్షురాలు నూరి ఫాతిమా, వైసీపీ శ్రేణులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి సంబరాలు చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో తమ లక్ష్యాలు చేరుకోవాలని నూరి ఫాతిమా ఆకాంక్షించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి కుటుంబంలో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త ఉత్సాహంతో ఎవరెవరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో ఈ రోజు నుంచి ఒక ఎయిమ్ అలాగే ఒక గోల్ పెట్టుకొని మేము రాజకీయాల్లో కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ చదువు పరంగా కానీ ఈ సంవత్సరం వాళ్ళు ఎవరెవరు ఏ కోరిక కోరుకొని దేవుణ్ణి ఈరోజు మొదలు పెడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదుల మోడీ మధుబాబు ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ గాంధీ పార్కులో నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ సుందర్ రామరెడ్డిని ఘనంగా సత్కరించి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సంవత్సరం గతం గడిచిపోయింది. మనం కొత్త కొత్త ఆలోచనలతో కొత్తగా మన నగరానికి కావచ్చు, మన అధికారులకు కావచ్చు, మనకు కావచ్చు, ఎవరైనా కూడా మంచి పేరు మన అధికారుల పట్ల మనం గౌరవం చూపుతా వాళ్ళ ఆదేశాలను అనుసరించి మనందరం కూడా పనులు చేసుకొని నగరపాలక సంస్థకి, గుంటూరు నగరానికి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మీరు మంచి పేరు తీసుకురావాలి. అదే మన బాధ్యత. నగర ప్రజలకు పలువురు ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగును నింపాలని, గతంలోని చేదు జ్ఞాపకాలను విడిచిపెట్టి సరికొత్త ఆశలతో ముందడుగు వేయాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని నగరానికి చెందిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరంలో మీ లక్ష్యాలన్నీ నెరవేరాలని, మీరు వేసే ప్రతి అడుగు కూడా విజయం దిశగా ప్రయాణించాలని ఆకాంక్షిస్తూ ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఒక కొత్త పుస్తకమై అందులోని ప్రతి పేజీ కూడా విజయంతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ విషింగ్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. A very happy and healthy new year to all the Guntur people and as well whoever is watching me now. And ఈ సంవత్సరం మీ అందరిది ఈ 2026 అనే ఇయర్ అందరిది హెల్తీగా, హ్యాపీగా, ప్రాస్పరస్గా అండ్ వెరీ సక్సెస్ఫుల్గా గడవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలు
ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ మరొకసారి మన ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జైన్ హై స్కూల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక విద్యా ప్రమాణాలు క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దడమే జైన్ హై స్కూల్ లక్ష్యమని తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో జైన్ హై స్కూల్ రాష్ట్ర స్థాయి ఫలితాలతో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. రాబోయే 10వ తరగతి పరీక్షల్లో 590 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు 25,000 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జైన్ హై స్కూల్ ప్రిన్సిపల్ పి కనకదుర్గ, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా విద్యార్థులకు నూతన విద్యా ప్రమాణాలను అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మరీ ముఖ్యంగా మా విద్యా సంస్థలో చదివిన అనేక మంది విద్యార్థులు డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను దేశ విదేశాలలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్, ప్రతిపాడు నియోజకవర్గ పరిశీలకులు షేక్ గులాం రసూల్ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బలసాని కిరణ్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపాలని, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భీమ్సేన సేవాదల్ ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. లాడ్జి సెంటర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున దళిత బహుజన ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, సాధు మాలియాద్రి, చిలక డేవిడ్, వంకదార శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణిజానికి అంబేద్కరిజానికి మధ్యన పోరాటం పెద్ద ఎత్తున రాబోతుంది. ఆ యుద్ధానికి మనందరం కూడా మానసికంగా భావజాలపరంగా మరి సిద్ధమయ్యి ఈ యొక్క బ్రాహ్మణ ఆధిపత్య అగ్రకుల రాజ్యాలని కొలదోసి పీడిత దళిత బహుజనుల యొక్క రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం మనందరం కంగడ బుద్ధులు కావాలని చెప్పి ఈ సందర్భంగా ఆ మహావీరులకి మరొకసారి జోహార్లు తెలియజేస్తున్నాం. జోహార్ అమరవీరులకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.